తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో సీఎం చంద్రబాబు చేపట్టిన P4 కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్, సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని తన నియోజకవర్గంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, తాను ఈ ఉగాది నుంచి చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని రామకృష్ణరాజు కోరారు. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. యుగానికి ఆది ఉగాది అంటే మన పురాణాల ప్రకారం ఉగాది అన్నది సృష్టి పుట్టిన తేదీగా పరిగణించబడతారు. చారిత్రక ఆధారాలు ఉన్నా లేకపోయినా అది ప్రజల విశ్వాసం. కొత్త ఆలోచనలతో కొత్త అవకాశాలని సృష్టించుకోవటానికి ఈ ఉగాది ఒక నాందిగా, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు వచ్చిన తొలి ఉగాది. ఎన్నో కొత్త ఆలోచనలతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా, అలాగే ప్రజల సంక్షేమం కోసం మరి ప్రజలే పార్ట్నర్షిప్తో, అంటే ధనికులైన వారు పేదవారిని ఆదరించి వారి పేదరికాన్ని పారద్రోలే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచనలతో P4 అనే విధానాన్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన. డబ్బున్నవారు చాలా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలకి డబ్బు ఇవ్వటం ఒక స్కూల్ ఆఫ్ థాట్ అయితే, మరి ఈ ఉగాది నుంచి మరి ఆయన P4 అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేనికైనా కొంత డిస్కషన్ ఉంటుంది, ఇది ఎలా సాధ్యం అనేది. ఏదైనా ఆయన చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమాన్ని మనందరం సమిష్టి కృషితో సక్సెస్ దిశగా ఈ విశ్వావసునామ సంవత్సరం నాడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉగాది షడ్రుచులతో, అలాగే రకరకాల పిండి వంటలతో, స్నేహితులతో, బంధుమిత్రులతో అందరితో కలిసి ఆనందంగా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ ఉగాది నుంచి నా నియోజకవర్గంలో మరి స్వచ్ఛమైన తాగునీరు గురించి ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైనా